సరే మరి నేను వెళ్తున్నాను, కార్ అయితే పార్క్ చేసుకుంటుంది చూసుకోండి. నేను ఇద్దరం మంచి రిలేషన్షిప్లో ఉన్నాం కాబట్టి నేను నడుస్తుంటే ఇప్పుడు కార్ కూడా నా పక్కన నడుస్తూ ఉంటుంది. వెళ్ళిపోతుంది చూడండి కారు. ఇట్లా రోడ్ బ్లాక్లు చేసినప్పుడు తిప్పలేము మనం వెహికల్. తిప్పలేనప్పుడు మనం ఏం చేయాలంటే చాలా సింపుల్గా టాటా హ్యారియర్ రివీలో ఇలా ఆపేసుకొని ఇలా స్లైడ్ చేసి రివర్స్ అసిస్ట్ ఆన్ చేయాలి. ఆన్ చేయగానే చేతులు బ్రేక్ మీదకి వెళ్ళి కాలు తీసేసాము ఇంకా ఆటోమేటిక్గా బండి అనేది వెళ్ళిపోతుంది. మొత్తం గుర్తుపెట్టుకుంటుంది, నువ్వు స్టీరింగ్ ఎలా చేసావు ఏంటి అవన్నీ గుర్తుపెట్టుకొని మరి బయటకు తీసుకొస్తుంది. ఇట్లా రివర్స్ వెళ్తున్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు మనుషులు ఆవులు వస్తాయి కదా, రాగానే ఇదే ఆటోమేటిక్గా బ్రేక్ వేసుకొని వాళ్ళు వెళ్ళిపోగానే అబ్జెక్ట్గా వెళ్ళిపోగానే ఇది మళ్ళీ దాని డ్యూటీ దాన్ని చేసేసుకుంటుంది. ఈ యొక్క వెహికల్లో నీకు 502 లీటర్స్ అయితే వీళ్ళు బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు అలా పడకుండా ఉండడానికి. కాబట్టి నీకు సీట్స్ ఫోల్డ్ చేసుకోవాలి, 60-40 ఫోల్డ్ చేసుకుంటే ఇలా బ్యాగులు పడవు, మనమే ఇరికించి పెట్టాము. అండ్ ఇది నా బ్యాగే. సీట్ బెల్ట్ ఇలా తీయంగానే నోటిఫికేషన్ వస్తుంది, పార్కింగ్ మోడయంగానే నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు బ్రేక్ మీద కాలు పెట్టి నోటిఫికేషన్. నీకు ఫ్రంట్ వ్యూ వస్తుంది, బ్యాక్ వ్యూ వస్తుంది. నాకు 2 వ్యూస్ కావాలంటే మధ్యలో ఒక లైన్ కొట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ వెహికల్ ఏంటంటే నువ్వు డాష్ క్యామ్ కొనాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ నీకు ఏదైతే IRVM ఉందో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కంటిన్యూగా రికార్డ్ చేస్తూనే ఉంటుంది. అడిగి చిరాకు వచ్చినప్పుడు బాస్ మోడ్ ఉంటుంది అన్నమాట. సో దాని త్రూ నువ్వు ఇట్లా వెనక కూర్చొని స్లైడ్ అయితే నువ్వు ఈ సీట్ని ఈజీగా చేసేసుకోవచ్చు. సో చూసారా, టెస్లా లాంటి ఫీచర్లు టెస్లా అంటామే మన ఇండియన్ మేకర్ మన రతన్ టాటా గారు స్టార్ట్ చేసిన టాటా మోటార్స్లో ఈ యొక్క అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా తెలుసుకోవడానికి స్టే ట్యూన్డ్, ఇంకా బోల్డ్ అయితే వస్తున్నాయి. సో ఈ రోజు అయితే మన దగ్గర ఉన్న వెహికల్ టాటా హ్యారియర్ ఈవీ. ఇది మన పెట్రోల్ ఇంజన్స్ కి వీటికి బాగా పరిచయము. ఫస్ట్ టైం హ్యారియర్ ఎప్పుడైతే లాంచ్ అయిందో, రీసెంట్ ఎప్పుడైతే దాన్ని అప్డేట్ చేశారో, లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారు. హ్యారియర్ దేనికి బాగా ఫేమస్ అంటే వీళ్ళ యొక్క రేంజ్ రోవర్ ప్లాట్ఫామ్ మీద ఏదైతే తయారు చేశారో దానికి బాగా ఫేమస్. ఏదైతే రోడ్ ప్రెసెన్స్ ఇస్తుందో ఈ ప్రైస్ రేంజ్ లో ఆ రోడ్ ప్రెసెన్స్ ఇంకే మ్యానుఫ్యాక్చరర్ ఇవ్వట్లేదు. ఇక్కడ నిలబడుతున్న వెహికల్ అయితే ప్యూర్ ఎలక్ట్రిక్ అన్నమాట. అంటే 220 హైబ్రిడ్ లాంటివి ఏం లేవు, ఓన్లీ మోటార్ అండ్ బ్యాటరీ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తేనైతే దీంట్లో ఎంతో టెక్నాలజీ ఉంది. టెక్నాలజియా అంటారు చూడు, అలాంటి టెక్నాలజీ ఫీచర్స్ బోలెడు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఒకటి చెప్తాను. రిమోట్ త్రూ నేను బయట ఉండగానే కారు ముందుకి వెనకకి, లేదు అంటే ఇప్పుడు నేను ఎక్కడైనా డెసిగ్నేటెడ్ ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్లో ఇట్లా స్క్రీన్లో నొక్కినా అంటే కార్ ఆటోమేటిక్గా వెళ్ళి అక్కడ పార్క్ చేసుకోవడము. ఇదే కాకుండా ఛార్జింగ్కి బోల్డ్ అన్ని తలకాల నొప్పులు ఉంటాయి. అలాంటివి ఏం లేకుండా వీళ్ళు IRA అని ఒక యాప్ ఉంటుంది అన్నమాట. యాప్ త్రూ ఒక్కసారి నొక్కంగానే ఈ ఇండియాలో ఉన్న ఛార్జర్ అన్నీ చూపిస్తుంది అన్నమాట. నువ్వు ఫోన్ త్రూ పే చేసుకోవచ్చు, లేదంటే అక్కడ కనబడుతున్న పెద్ద స్క్రీన్ త్రూ కూడా నువ్వు ఈ పేమెంట్ చేసుకొని చాలా ఈజీగా నీ జర్నీ అయితే స్టార్ట్ చేసేయచ్చు అన్నమాట. ప్రస్తుతం మన దగ్గర నైనిటాల్ బ్లూ, వీళ్ళకి కొత్త కలర్. ఇది సన్ రైజ్ పడ్డప్పుడు మాత్రం నీకు లైట్గా కలర్లు మారుతూ ఉంటాయి. సో మనం ఒకవేళ దీని యొక్క ఫ్రంట్ లుక్ చూసుకుంటేనైతే, అండ్ ఇక్కడ నీకు ఇల్యూమినేటెడ్ టాటా లోగో అయితే కనబడుతుంది. నీకు ఇక్కడ DRLs అయితే వస్తున్నాయి, అటు ఇటు కనెక్టెడ్ DRL ఇది ఆన్ చేయలేదు నేను అంతే. ఇక్కడ కంప్లీట్ గా గ్రిల్ అనేది మూసేయడం జరిగింది. కాకపోతే నీకు డిజైన్ వైస్ కోసము వీళ్ళు ఈ యొక్క 3D లుక్ ప్యాటర్న్ అయితే ఇస్తున్నారు. కింద మళ్ళీ మనకి లైట్ గా గ్లాసీ బ్లాక్ యొక్క స్ట్రిప్ అయితే వెళ్తుంది. అక్కడ దీని యొక్క హెడ్ లైట్స్, ప్రొజెక్టర్ LEDs అండ్ ఫాగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏరోడైనమిక్స్ కోసం డ్రాగ్ తగ్గించి ఎఫిషియన్సీ పెంచడానికి 2 సైడ్స్ అయితే ఎయిర్ కర్టన్స్ ఉన్నాయి, విత్ ఎయిర్ ఫిన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నైతే దీని లోవర్ బంపర్ అంతా నీకు మళ్ళా సిల్వర్ మ్యాట్ ఫినిష్ తోటి కంప్లీట్ 3D గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని స్కిడ్ ప్లేట్ కూడా ప్లాస్టిక్ లో ప్రొవైడ్ చేశారు. ప్లాస్టిక్ తో ఏంటంటే ఒకవేళ ఇంపాక్ట్ ఒత్తుకున్నా కూడా ఇమీడియట్ గా దాని యొక్క పొజిషన్ అది వచ్చేస్తుంది. అండ్ దీనికి డిపార్చర్ యాంగిల్ ఉంటుంది, అప్రోచ్ యాంగిల్ ఉంటుంది, బ్రేక్ డౌన్ యాంగిల్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అండ్ ఈ వెహికల్ లో మనకి ADAS లెవెల్ 2 కూడా ఉంది. సో దానికి కావాల్సిన రేడార్ అండ్ పైన అయితే మనకి కెమెరా కనబడుతుంది. ఈ వెహికల్ లో మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. 1, 2, 3, 4 సెన్సర్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అండ్ మెయిన్ గా అసలైన లుక్ అంతా దీన్ని ఇలా చూసినప్పుడు దాని యొక్క
క్యారెక్టర్ లైన్స్, పవర్ లైన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనం పేరు. అండ్ ఈ యొక్క అగ్రెసివ్ లుక్ మాత్రం నా ఫేవరెట్. మెయిన్గా వెహికల్ చూస్తున్నప్పుడు ఎప్పుడైతే దీని ఐసీ ఇది వచ్చిందో అని ఎన్నోసార్లు ఎంతోమందితో అన్న, అరే రియర్ వీల్ డ్రైవ్ ఉంటే బాగుండేది, రియర్ వీల్ డ్రైవ్ ఉంటే బాగుండేది అని. ఇది నీకు యాక్చువల్గా రియర్ వీల్ డ్రైవే అండ్ క్వాడ్ వీల్ డ్రైవ్ కూడా ఉంది. సో 4 వీల్స్కి కూడా పవర్ వెళ్ళి ఆఫ్ రోడింగ్కి పక్కా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట బండి. సో మనకి వెనక మోటార్కి ఉన్న హెచ్పి వేరు, ఫ్రంట్ మోటార్కి ఉన్న హెచ్పి వేరు. బాగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంది ఈ కార్లో అంటే ఇక్కడ కనబడుతుంది కదా QWD డ్యూయల్ మోటార్ అని, క్వాడ్ వీల్ డ్రైవ్. చూస్తేనైతే నీకు 4 అని చూడు, 4 వీల్ డ్రైవ్ ఇది. కాకపోతే క్వాడ్ ఇస్ నథింగ్ బట్ 4. కొంచెం తెలివిగా చెప్పడం జరిగింది అనమాట. క్వాడ్ వీల్ డ్రైవ్ అని, డ్యూయల్ మోటార్, బ్యాక్ మోటార్ ఉంది, ఫ్రంట్ మోటార్ ఉంది, PMSM. ఫ్రంట్ వచ్చేసి 158, వెనక మోటార్స్ వచ్చేసి 238. అంటే 396 హెచ్పి అయితే ఈ యొక్క హ్యారియర్ ఈవీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కాకుండా ఇంత హ్యూజ్ వెహికల్ ఎన్నో పర్ఫార్మెన్స్లు చేయాలి కాబట్టి దీని యొక్క న్యూటన్ మీటర్ అంటే దీని యొక్క టార్క్ 504 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంది. అండ్ ఈ యొక్క వెహికల్లో బ్యాటరీ ప్యాక్ వచ్చేసి మనకి 75 kWh అయితే మనకి దీంట్లో వీళ్ళు బ్యాటరీ ప్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ చాలా పెద్దది, 4.6 మీటర్స్ ఇన్ లెంత్. అండ్ దీని యొక్క వీల్ బేస్ ఏదైతే ఉందో లోపల అంత స్పేసెస్ ఉంది కాబట్టి 2.6 మీటర్స్ ఇన్ లెంత్ అయితే మనకి దీని యొక్క వీల్ బేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కదా, దీన్ని ఫ్లడ్స్లో ఇప్పుడు వాడచ్చా? ఫ్లడ్స్ ఉన్నప్పుడు లేకపోతే మన హైదరాబాద్ మునిగిపోతూ ఉంటుంది కదా ప్రతి రైన్ సీజన్కి, అప్పుడు వాడచ్చా అంటే ఎస్ వాడచ్చు. ఎందుకంటే ఈ యొక్క బ్యాటరీ బ్యాక్ IP67 వచ్చింది. ఇంకోటి దీని యొక్క వాటర్ వేడింగ్ కెపాసిటీ 600 mm ఫ్రమ్ ద గ్రౌండ్. అంటే నువ్వు అంతవరకు ఈ వెహికల్ని ముంచినా దీనికి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ నువ్వు ఈ యొక్క వెహికల్ని AC ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలనుకుంటే 7.2 kW ఛార్జర్ పెడితే SOC అంటే స్టేట్ ఆఫ్ ఛార్జ్ 10% మన ఒక 100% 10 అవర్స్లో అయితే ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఈ యొక్క వెహికల్ ఆఫ్ రోడింగ్ గురించి తయారు చేశారు కాబట్టి దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వీళ్ళు 205 మిల్లీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం దీని యొక్క సైడ్ ప్రొఫైల్ చూస్తుంటే మొత్తం నీకు మజిల్ కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఫ్రంట్ బానెట్ అంతా మజిల్ ఉన్నట్టు, ఇక్కడ కూడా ఈ యొక్క ఫెండర్ కూడా చాలా హ్యూజ్ ఉంది. కెమెరాలో ఎట్లా కనబడుతుంది కానీ ఇక్కడ మాత్రం చాలా పెద్ద ఫెండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వీల్ ఆర్చ్ కూడా కనబడుతుంది, ప్రొటెక్షన్ కోసం వాడచ్చు మనం దీన్ని. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఈ కంప్లీట్ పెద్ద టైర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి 245/55 19 ఇంచ్ అలాయ్స్ అయితే మనకి ఈ యొక్క హ్యారియర్ ఈవీలో అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క డిజైన్ ఏదైతే నీకు అలాయ్ కనబడుతుందో ఇది కంప్లీట్గా నీకు ఏరో స్ట్రిప్ టైప్ ఉంటుంది అనమాట. ఎఫిషియన్సీ కోసం, డ్రాగ్ తగ్గడానికి, బాగా స్పీడ్గా వెళ్తున్నప్పుడు కూడా ఎయిర్ ఫ్లో అనేది పర్ఫెక్ట్గా జరగడానికి మనకి ఇలాంటి అలాయ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్ 4 sides మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నైతే .ev అని కనబడుతుంది దాని యొక్క ఇది. అండ్ ఇది ఆబ్వియస్లీ ఆటో ఫోల్డింగ్ ORVMs. అండ్ నీకు 360 డిగ్రీ కావాల్సిన కెమెరా. అండ్ ఈ వెహికల్ లో మనకి 540 డిగ్రీ కెమెరా ఉంది. అండర్ ద బాడీ కూడా చూసుకోవచ్చు మనం, ఎటైనా ఆఫ్ రోడింగ్ పోయినప్పుడు కింద రాయి ఉందా, రప్పు ఉందా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే నీకు సైడ్ ప్రొఫైల్ చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ నుంచి ఒక లైన్ వెళ్తుంది చూడండి, క్యారెక్టర్ లైన్, అలాగా మొత్తం మనకి టేల్ గేట్ వరకు వెళ్ళిపోతుంది. పైన వచ్చేసి మనకి రూఫ్ రైల్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వరకు ఒక కలర్ ఉంటే ఇక్కడ నుంచి మాత్రం వీళ్ళు డ్యూయల్ టోన్ మెయింటైన్ చేస్తారన్నమాట. అండ్ ఈవెన్ మనకి ORVM కూడా బ్లాక్ కలర్ ఇస్తున్నారు. అండ్ సీక్వెన్షియల్ LEDs అన్నమాట. అక్కడ నువ్వు ఇండికేటర్స్ అలా వచ్చి ఇట్లా వెళ్తూ ఉంటుంది, దాన్ని సీక్వెన్షియల్ LEDs అంటాము. అండ్ మెయిన్గా ఈ కార్లోకి పోవడానికి 3 రకాలుగా అయితే వెళ్ళొచ్చు. ఒకటి కీ త్రూ పోవచ్చు, NFC కార్ త్రూ పోవచ్చు, ఇంకోటి ఫోన్ త్రూ పోవచ్చు. సో ఇక్కడ నీకు కనబడుతుంది కదా, ఇది టాటా ఈవీ అని NFC కార్డ్ అనమాట. NFC కార్ త్రూ లోపలికి వెళ్ళాలనుకున్నావు అనుకో, ఇక్కడ నీకు ఆ ఒక ఇండికేషన్ కనబడుతుంది. ఈ కార్డ్ తీసుకెళ్ళి ఓపెన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు దీన్ని లాక్ చేసిద్దాం. లాక్ చేసిన తర్వాత ఇంకోటి ఫోన్ యాప్ త్రూ వెళ్ళొచ్చు, అదేం లేదు, ఫోన్ ఓపెన్ చేసి అన్లాక్ కొడితే అయిపోతుంది. ఇంకోటి మనకి దాని యొక్క కీ త్రూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ కనబడుతుంది కదా ఈ కీ నుంచి ఎన్నో చేయొచ్చు, ఆఖరికి కార్ని కూడా డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ బటన్ అన్లాక్ కనబడుతుంది కదా, ఇట్లా వెళ్ళొచ్చు. లేదంటే నువ్వు పాకెట్లో పెట్టుకొని కూడా డైరెక్ట్గా రిక్వెస్ట్ సెన్సర్ నొక్కగానే లోపలికి అయితే వెళ్ళిపోతావు. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఈ వెహికల్కి డోర్కి క్లాడింగ్ కూడా ఇస్తున్నారు అన్నమాట, ప్రొటెక్షన్ కోసము. ఎప్పుడైతే డోర్ తీసి ఇట్లా రాయిందనుకో డచక్, దీనికి ఏం కాదు డోర్కి, సో ప్లాస్టిక్ ఏం డ్యామేజ్ అయినా కూడా. అండ్ ఆల్ డోర్ హ్యాండిల్స్ మనకి బాడీ కలర్ లోనే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నీకు వచ్చేసి చూస్తే నీకు ఫుట్ రెస్ట్ అయితే ఉందన్నమాట, ఈజీగా లోపలికి వెళ్ళిపోవడానికి. కొంచెం లోపలికి ఉన్నట్టు అనిపిస్తుంది, తీస్తేనైతే బాగానే ఎక్కేయచ్చు. అండ్ ఇది వచ్చేసి దానికి కావాల్సిన ఛార్జింగ్ క్యాప్, AC ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, DC ఛార్జింగ్ అవన్నీ మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఈ వెహికల్ లో మనకి వెహికల్ టు వెహికల్ అండ్ వెహికల్ టు లోడ్ కూడా ఉంది. వెహికల్ టు వెహికల్ అంటే నేను హ్యారియర్ ఈవీని యూజ్ చేసుకొని వేరే కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను హ్యారియర్ ఈవీని యూజ్ చేసుకొని
కుకింగ్ లాంటివి అవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఒకవేళ నువ్వు ఈ ప్రొఫైల్ చూస్తేనైతే అక్కడ నుంచి దాని యొక్క షోల్డర్ లైన్ ఇట్లా డ్రాప్ అవ్వకుంటూ ఇక్కడ క్వార్టర్ మిర్రర్ చిన్న ఓపెనింగ్ అయితే ఇస్తున్నారు అన్నమాట, డిజైన్ పర్పసెస్ అండ్ వెంటిలేషన్ కోసము. అండ్ ఇదంతా నీకు కంప్లీట్గా బ్లాక్లో అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నైతే బాడీ కలర్ పైన వచ్చేసి నీకు కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ కనబడుతుంది. అండ్ మధ్యలో వచ్చేసి మళ్ళీ నీకు గ్రే స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. రూఫ్ రైల్స్ కూడా నీకు డిఫరెంట్ కలర్స్ కనబడుతున్నాయి. సో ఇది ఇక్కడ నీకు దీని యొక్క స్ట్రక్చర్. ఇప్పుడైతే కార్లో నేను లేను, కాకపోతే కార్ నాకు బాగా నచ్చింది అండ్ మేము ఇద్దరం మంచి రిలేషన్షిప్లో ఉన్నాం కాబట్టి నేను నడుస్తుంటే ఇప్పుడు కార్ కూడా నా పక్కన నడుస్తూ ఉంటుంది. జస్ట్ నేను ఒక బటన్ నొక్కుతున్నా, దా బేడా దామా దా వెళ్ళిపోతుంది చూడండి కారు. లోపల ఎవ్వరు లేరు, నేను బయటనే ఉన్నాను. ఇట్లా రిమోట్ త్రూనే కార్ని అయితే మనము డ్రైవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ మేమిద్దరం కలిసి రివర్స్ వెళ్తాం చూడండి. మూన్ వాక్ ఎప్పుడైనా ట్రై చేస్తారా కార్ తోటి? దీంతో చేయొచ్చు. వీడు హాతీయుడు. షూ లెట్స్ గో దా బేడా. సో ఇప్పుడు నీకు ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఈ కార్లో ఒకటి చూపిస్తా. ఇక్కడ ఏరియా చూస్తున్నారు కదా, ఖాళీగా ఉంది. సో మనం ఏం చేద్దామంటే కొంచెం వెనుకకి అక్కడ పార్క్ చేద్దాం అనుకుంటాం. నేను ఎటువంటి డ్రైవింగ్ లాంటివి ఏం చెయ్యను. సో నువ్వు రెండు రకాలుగా చేయొచ్చు ఇది. ఒకటి నేను లోపల కూర్చొని స్క్రీన్లో ప్లేస్ సెలెక్ట్ చేసి పార్కింగ్ కొట్టడము, అక్కడ నీకు రెండు రకాలుగా ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి నువ్వు లోపల ఉండంగా, ఒకటి నేను బయట ఉండంగా. ఫస్ట్ మనం లోపల ఉండి దాన్ని ఆటోమేటిక్గా పార్క్ చేద్దాము, దాని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేస్తా విత్ రిమోట్. ఇప్పుడు చూడండి ఏం చేయని అవసరం లేదు. మనము దీనికి వెహికల్ని నార్మల్గా అన్లాక్ చేసేసుకోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి, ఆటో పార్క్ చేపిస్తున్నాము. సో రెండు రకాలు దీంట్లో. లోపల కూర్చొని స్క్రీన్లో ఎనీ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే అది వెళ్ళి ఆడ పార్క్ చేసుకుంటుంది. అయితే నువ్వు లోపల ఉండాలనుకుంటే లోపల ఉండొచ్చు, లేదు నువ్వు బయట ఉన్నప్పుడు కీ నుంచి ఒక కమాండ్ ఇవ్వాలి. ప్రస్తుతం మనం లోపల నుంచి అయితే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది చేయాలంటే ఫస్ట్ నీకు ఏంది కావాలంటే మనము సీట్ బెల్ట్ అనేది లోపల ఉండి చేస్తున్నాం కాబట్టి పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నువ్వు ఇట్లా వీటికి వెళ్ళిపోయి ఇగో ఆటో పార్క్ అసిస్టెంట్ మనకు కనబడుతుంది కదా, దాని మీద నొక్కుదా. షిఫ్ట్ వెహికల్ టు డీలో పెట్టాను నేను ఇప్పుడు. సో ఇక్కడ నీకు రెండు, ఒకటి వచ్చేసి ఈ పార్కింగ్ స్లాట్స్లో నీకు లైన్స్ వేస్తారు కదా, ఆ లైన్స్ ఒకవేళ ఉంటే అది డిటెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ అలాంటివి ఏం లేవు కాబట్టి మనం ఈ బటన్ నొక్కుతాము. ఓకే, ఇప్పుడు నేను అక్కడ పెట్టమంటున్నా. సో దీన్ని నువ్వు ఇలా కూడా జరుపుకోవచ్చు. అమ్మ ఇగో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, లేకపోతే ఇగో యారోస్తో ఇంకా ఈజీ మనకి. చెట్లలో కాకుండా రోడ్డు మీద పెట్టమని చెప్తున్నాను. సో ఇప్పుడు మనము లైట్గా ఇట్లా యాంగిల్ మారుద్దాము. అండ్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మనము జస్ట్ ఎనీవేర్ పార్కింగ్ యాక్టివేటెడ్, మూవ్ ఇట్, రొటేట్. సో ట్యాప్ ఆన్ ద బ్లూ స్పాట్ అండ్ ఆఫ్ టు గో. సో ఇక్కడ నొక్కంగానే నీకు ఆటో పార్కింగ్ ఆన్ అయిపోయింది. నేను తీసేసాను. కీప్ ద బ్రేక్ పెడల్ ప్రెస్డ్. ఓకే, ఆటో పార్కింగ్, సిట్ బ్యాక్, ఆటో పార్క్, హ్యాండిల్ సిట్, రిమోట్ పార్కింగ్, సెట్ అవుట్. ఇది ఆటో పార్క్. నేను ఇది నొక్కుతా. రిలీజ్ ద బ్రేక్. వదిలేమంది, వదిలేసిన. కాళ్ళ దగ్గర కూడా ఏం పెట్టలే నేను. సో అది లైన్స్ వేసుకుని చూడండి ఎట్లా పోవాలి నేను ఏంటనేది. అదే బ్రేక్ వేసుకుంది. అబార్టింగ్ ఇన్ 29 seconds, ఆబ్స్టాకిల్ డిటెక్టెడ్, మూవింగ్ బ్యాక్వర్డ్. ఇప్పుడు చూడండి మనం అడిగిన ప్లేస్లో ఎట్లా పెడుతుందో. నేనేం బ్రేక్ లాంటివి ఏం వాడతలేను. అక్కడ కంప్లీట్ అయితే గ్రీన్ ఇది అయిపోతుంది. ఎట్లాకి ఇట్లయితే మనము దీన్ని ఇది చేస్తాము. సో ఇప్పుడు మనము ఈ యొక్క వెహికల్ని మళ్ళీ ఆటో పార్క్ అసిస్ట్ కీతో చేస్తాము. సో మనము కీ చేతిలోకి తీసుకుందాము. తీసుకున్నాక ఆటో పార్క్ అసిస్ట్ నొక్కండి. నొక్కిన తర్వాత ఈ వెహికల్ మళ్ళీ డీకి వేసేస్తే నీకు ఇట్లా ఆప్షన్ వస్తుంది.
నేను ఈసారి ఏం చేస్తా అంటే ఇక్కడ పెట్టమని చెప్తా. ఓకేనా? ఇక్కడ పెట్టాను కదా, పెట్టిన తర్వాత లైట్గా ఇలా క్రాస్ మన థియేటర్ లెక్కల కోసము ఓకే క్రాసే పెడదాం. సో మనం ఇప్పుడు ఇట్లా నొక్కాలి. నొక్కిన తర్వాత నీకు ఆటో పార్కింగ్ ఇందాక చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి రిమోట్ పార్కింగ్. స్టెప్ అవుట్ అండ్ పార్క్ రిమోట్లీ. స్టెప్ అవుట్ అండ్ పార్క్ రిమోట్లీ. కీప్ యువర్ కార్ రన్నింగ్, షిఫ్టెడ్ టు పీ, రోల్ అప్ ద విండోస్, షిఫ్టెడ్ టు పీ, షిఫ్ట్ టు పీ అండ్ స్టెప్ అవుట్ విత్ యువర్ రిమోట్ కీ ఫోన్, క్లోజ్ ద డోర్. ఓకే, నేను బయటకు వెళ్తున్నాను, ఉండండి అట్లనే. సరే మరి నేను వెళ్తున్నాను, కార్ అయితే పార్క్ చేసుకుంటుంది చూసుకోండి. సో మనము ఎప్పుడైనా ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇగో ఇలాంటి రూట్లు వస్తాయి. వచ్చినప్పుడు మనము ఏం చక్కగా ఫుల్ కాన్ఫిడెన్స్తో కార్ని లోపల తీసుకొని వెళ్ళిపోతాం. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మెయిన్ తలనొప్పి, ఇట్లా రోడ్ బ్లాక్లు చేస్తారు. చేసినప్పుడు తిప్పలేము మనం వెహికల్ని. తిప్పలేనప్పుడు మనం ఏం చేయాలంటే చాలా సింపుల్గా టాటా హ్యారియర్ రివీలో ఇలా ఆపేసుకొని ఇలా స్లైడ్ చేసి రివర్స్ అసిస్ట్ ఆన్ చేయాలి. ఆన్ చేయగానే చేతులు బ్రేక్ మీదకి వెళ్ళి కాలు తీసేసాము ఇంకా ఆటోమేటిక్గా బండి అనేది వెళ్ళిపోతుంది. బ్రేక్ వేస్తుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడైతే ఆగిపోయామో ప్యానిక్ అయ్యి అక్కడి నుంచి ఒక 50 మీటర్స్ మాత్రం ఇది డ్రైవ్ చేసుకుంటూ మనల్ని బయటికి తీసుకొస్తుంది. మొత్తం గుర్తుపెట్టుకుంటుంది, నువ్వు స్టీరింగ్ ఎలా చేసావు ఏంటి అవన్నీ గుర్తుపెట్టుకొని మరీ బయటికి తీసుకొస్తుంది. ఏం చేయను అసలు, రిలాక్స్ కావచ్చు. కావాలంటే నువ్వు నీ ఫుడ్ డ్రింక్ కూడా తీసుకోవచ్చు. ఎలా అయితే వచ్చామో అలాగే తిప్పి వెనక్కి తీసుకెళ్తాం. ఇట్లా రివర్స్ వెళ్తున్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు మనుషులు ఆవులు వస్తాయి కదా, రాగానే ఇదే ఆటోమేటిక్గా బ్రేక్ వేసుకుంటుంది. వేసుకొని వాళ్ళు వెళ్ళిపోగానే అబ్జెక్ట్గా వెళ్ళిపోగానే ఇది మళ్ళీ దాని డ్యూటీ దాన్ని చేసేసుకుంటుంది.
టెస్లా లాంటి ఫీచర్లు టెస్లా అంటే మన ఇండియన్ మేకర్ మన రతన్ టాటా గారు స్టార్ట్ చేసిన టాటా మోటార్స్ లో ఈ యొక్క అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా తెలుసుకోవడానికి స్టే ట్యూన్డ్, ఇంకా బోల్డ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఈ యాప్ నీ ఫోన్లో వేస్తావో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం తెలుసా, నువ్వు సీట్ బెల్ట్ ఇలా తీయంగానే నోటిఫికేషన్ వస్తుంది, పార్కింగ్ మోడ్ వేయగానే నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు బ్రేక్ మీద కాలు పెట్టే నోటిఫికేషన్, అంటే ప్రతిదీ, అంటే లోపల ఏం జరుగుతుంది, ఎక్కడుంది, ఏంది కథ ఏంటి అంతా నీకు రియల్ టైం అప్డేట్స్ మాత్రం చాలా క్రేజీగా ఇస్తుంది కార్. సో మనమైతే టాటా హ్యారియర్ ఈవీ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ అసలు ఏముంది, వీళ్ళు ఏమేమి ఇచ్చారు ఫీచర్స్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది డ్రైవర్ సైడ్ డోర్ నుంచి. డ్రైవర్ సైడ్ డోర్ చూస్తేనైతే వీళ్ళు దీని యొక్క ORVMs కంట్రోల్ చేసుకోవడానికి అండ్ వీటిని ఫోల్డ్ చేయడానికి మాత్రం ఇక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడం జరిగింది. పైన మనకి హార్డ్ ప్లాస్టిక్ ఉంది, ఇక్కడ మాత్రం వీళ్ళు సాఫ్ట్ టచ్ అయితే వేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క డోర్ ఓపెనింగ్ నాబ్ వచ్చేసి కంప్లీట్ గా క్రోమ్ లో అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి లాక్ అండ్ అన్లాక్ అయితే మనం ఈ బటన్ ని వాడడం జరుగుతుంది. ఇక్కడ అన్ని విండోస్ వన్ టచ్ డౌన్ కాదు, ఇట్లా నార్మల్ గానే ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడమే. అండ్ రేర్ సైడ్ ఏవైతే మనకి ఈ విండోస్ ఉంటాయి అవి ఒకవేళ వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి ఒక బటన్ నొక్కేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గ్రిప్ కనబడుతుంది కదా, ఈ గ్రిప్ మాత్రము చాలా క్రేజీగా ఇచ్చారు, అంటే హ్యూజ్ గ్రిప్, మొత్తం హ్యాండ్ అంతా వెళ్ళిపోయి ఇట్లా పట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా హ్యాండ్కి అయితే రెస్ట్ చేయడం జరిగింది, డ్రైవింగ్ అప్పుడు మంచిగా రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఈ కార్లో బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అంటే నాకు హ్యూజ్ బాడీ లోడర్స్ అయితే ఇచ్చారు. ఈవెన్ నాకు తెలిసి కొంచెం కష్టపడితే 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్ కూడా వెళ్ళిపోయినట్టుంది అక్కడ. అండ్ స్టోరేజ్ స్పేసెస్ ఇనఫ్ అయితే మనకి డోర్లో కనబడుతున్నాయి. కింద వచ్చేసి దీని యొక్క మెయిన్ స్పీకర్ అయితే ఉంది. అండ్ మెయిన్గా ఏంటంటే సేఫ్టీ కోసం మనకి తెలిసిందే కదా టాటా వారు ఎక్కడి వరకు వెళ్తారని. ఇక్కడ చూస్తేనైతే నీకు ఇల్యూమినేటెడ్ లైట్ అయితే ఉంది, ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తావో ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది. కాబట్టి బయట వెనక నుంచి ఎవరైనా చీకట్లు వస్తున్నా కూడా పలానా వెహికల్లో లేకపోతే ఆబ్జెక్ట్ ఉందని ఈజీగా మనం గ్రహించవచ్చు. డ్రైవర్ సీట్ అండ్ మన ప్యాసింజర్ సీట్ ఇద్దరికి మనకి ఎలక్ట్రానికల్లీ పవర్డ్ సీట్స్ అయితే ఇచ్చారు. దీనికి ఎక్స్ట్రా ఏంటంటే దీనికి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి చేసుకోలేరు. అండ్ సీట్ కంఫర్ట్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి నీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి, 3 లెవెల్స్. అవి వచ్చేసి మన సీట్కే ఉంటుంది అన్నమాట బటన్, అక్కడనే నొక్కోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవర్ సీట్కి మెమరీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. మొత్తం చూస్తున్నది ఇక్కడ నీకు 3 మెమరీ ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే నీకొకటి, మీ చెల్లికి ఒకటో, గర్ల్ ఫ్రెండ్కి ఒకటి, అట్లా ఆ రకంగా పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్. అండ్ ఫ్రంట్ చూస్తున్నైతే ఇక్కడ నీకు హ్యూజ్ స్టీరింగ్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క కలర్ మాత్రమే, ఎందుకంటే స్టెయిన్స్ అనేది చాలా ఈజీగా పట్టుకుంటే, నేను ఒక దగ్గర ఈ వెహికల్ ఇప్పుడు ఎంత తిరిగింది 700 తిరిగింది కదా, అప్పుడే మనకి స్టెయిన్స్ కనబడుతుంది. ఈ కలర్కి ఉన్న డిసడ్వాంటేజ్ అయితే, కాకపోతే చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి టాటా ఇల్యూమినేటెడ్ లోగో అయితే ఇక్కడ ఉంది. కాల్ ఆన్సర్ డిక్లైన్, బ్లూటూత్, వాల్యూమ్, నెక్స్ట్, డిక్లైన్ వాయిస్ కమాండ్. రైట్ సైడ్ వచ్చేసి మనకి మెనూ, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ సంబంధించింది, అడాస్ లెవెల్ కి అండ్ క్రూజ్ కంట్రోల్ కి సంబంధించినవన్నీ ఇక్కడనే ఉన్నాయి. దీనికి మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసి నీకు లైట్ అండ్ ఇండికేటర్ అయితే ఇస్తున్నారు. కంప్లీట్ రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. AC వెన్స్ చూస్తేనైతే నీకు ఇంచుమించు ఈ యొక్క హ్యారియర్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ 75 to 80% కానీ మోర్ దెన్ 80% కూడా నీకు మన ఐసీ పెట్రోల్ వెహికల్స్తో పోల్చుకోవచ్చు అన్నమాట. ఈ కంప్లీట్ డాష్ బోర్డ్ చూస్తే నీకు పైన వచ్చేసి మళ్ళీ సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చాలా డిఫరెంట్గా ప్యాటర్న్ అయితే వీళ్ళు దీని మీద ప్రింట్ చేయడం అయితే జరిగింది. కింద కంప్లీట్గా గ్లాసీ బ్యాక్ అండ్ మళ్ళీ మనకి లైట్ ఇంటీరియర్ విత్ డబల్ స్టిచ్చింగ్ అయితే వేయడం జరిగింది. నీకు HVAC అంతా ఇక్కడనే ఉంది. ఇక్కడ ఏమైనా బటన్లు ఉన్నాయా అంటే నీకు ఎట్లాగో ఈ వెహికల్లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది కాబట్టి దాని టెంపరేచర్ కంట్రోల్స్ మాత్రమే నీకు ఫిజికల్గా బటన్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ నువ్వు ఈ బ్లోవర్ అంతా జెస్చర్తోనే చేసుకోవచ్చు. నీకు అన్ని తెలిసిందే, బూట్ ఓపెన్ చేయొచ్చు, లాక్ అండ్ అన్లాక్ ఆఫ్ ద కార్, 360 డిగ్రీ కెమెరా, ఆఫ్ రోడ్ అసిస్ట్ బటన్, హెడ్ హై బీమ్, లో బీమ్, ఇలాంటివన్నీ మనము ఇక్కడ నుంచి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిగతా అదంతా అండర్ ద స్క్రీన్ 15.43 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25 ఇంచ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వేయడం జరిగింది. వన్స్ మనము ఈ మిడిల్ పార్ట్ అంటే ఈ మిడిల్ కన్సోల్కి వస్తేనైతే ఇక్కడ చూస్తేనైతే నీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ పంపించింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాలనుకో ఇట్లా పెట్టేస్తాం కదా, ఇట్లా పెట్టడానికి లేదు, కొంచెం ఇరుకులాగా ఉందన్నమాట. సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటేనైతే నీకు ఆ వైర్లెస్ ఛార్జింగ్ క్యాబిన్కి అయితే నువ్వు ఎంటర్ అవుతావు. ఇక్కడ నీకు 45 watts ది Type C ఛార్జర్ అయితే ఇస్తున్నారు. పక్కన నీకు USB-A ఛార్జర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నీకు ఏదైతే ఈ రౌండ్ నాబ్ కనబడుతుందో దీని త్రూ నువ్వు ఇక్కడ ఉన్న మోడ్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు మనము స్నో అండ్ గ్రాస్ లో ఉన్నాం, ఇంకోసారి అంటే ఐస్ కి వెళ్తుంది, అండ్ మడ్స్ అండ్ రట్స్, శాండ్, తర్వాత రాక్ అండ్ క్రాల్, అండ్ ఇట్లా నీకు అవన్నీ కంట్రోల్స్ అన్ని ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ పైకి వచ్చేసి నీకు సిటీ అండ్ ఎకో మోడ్ పెట్టుకోవచ్చు. దాని కింద బూస్ట్ మోడ్, అది కానీ టచ్ చేసామనుకో ధన్ బండి అయితే పరిగెడుతూ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ రైట్ అప్ వచ్చేసి నీకు స్పోర్ట్స్ మోడ్ ఇస్తున్నారు. దాని కింద పార్క్ అసిస్ట్ బటన్ అన్నమాట. సో ఇందాక మనం తెలుసుకున్నాం కదా పార్క్ అసిస్ట్ ఎలా పనిచేస్తుందో, దాని యొక్క బటన్. ఇది వచ్చేసి దీని యొక్క గేర్ సెలెక్టర్ నాబ్. సో నీ కంప్లీట్ ఈ పామ్ అంతా దీని మీద పెట్టి ఇక్కడ సెలెక్టర్ స్విచ్ ఉంది, అది నొక్కి నువ్వు గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు. రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ అండ్ మనకు పార్కింగ్ బటన్ అయితే డైరెక్ట్ నొక్కేయడమే. ఆటో హోల్డ్ బటన్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే మనకి వెహికల్ దొరుకుతున్నాయి. ఈ ప్యానల్ అంతా నీకు చూస్తేనైతే గ్లాసీ బ్లాక్తో మోస్ట్ ఆఫ్ ద ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ సాటిల్ కైండ్ ఆఫ్ సిల్వర్ కలర్ అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ నీకు హార్డ్ ప్లాస్టిక్, చూడ్డానికి మాత్రం నీకు లెదర్ లాగా ఉంటుంది. అండ్ ఎక్కడ నీకు ఈ ప్లాస్టిక్ రాటిల్ సౌండ్స్ అయితే వస్తలేవు, ఎక్కడ ప్రాపర్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి నీకు NFC కార్డ్ కి సంబంధించిన ఇండికేషన్ అయితే ఉంది. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు, యాక్చువల్ 3. అండ్ ఇప్పుడు మనము దీని యొక్క గ్లో బాక్స్ చూసుకుందాం. గ్లో బాక్స్ లో కూడా నీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నీకు పెన్ హోల్డర్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడ నీకు ఫ్లోర్ వైజ్ పెట్టారు అన్నమాట, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. అండ్ ఆబ్వియస్లీ నీకు దాంట్లో ఆ బ్లోవర్ అయితే ఉంది. సో మన ఐటమ్స్ అన్ని కొంచెం కూల్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ దీని యొక్క సబ్ వూఫర్ అయితే ఉంది. అండ్ ఈ కంప్లీట్ సెటప్ హ్యూజ్ గ్లాస్ అండ్ పిల్లర్స్ కి వీళ్ళు ట్వీటర్స్ కూడా అక్కడనే ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ నీకు ఈ ఎయిర్ బ్యాగ్స్ అనే యొక్క బ్యాజింగ్ అయితే కనబడుతూ ఉంటుంది. ఈ కార్ లో బాగా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉందా అంటే దాని యొక్క IRVM. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది మనకి. ఒకటి వచ్చేసి నార్మల్ గా మిర్రర్ రిఫ్లెక్షన్, మన అందరి కార్లలో ఉండేది. అలా కాకుండా ఇది ఎలక్ట్రానికల్ గా ఎలా పనిచేస్తుందో చూపిస్తా. ఇంకా నేను ఆఫ్ చేసేస్తే ఇది ఒక నార్మల్ మిర్రర్. అలా కాదు, నేను ఇట్లా ఆన్ చేశాను అనుకో నీకు ఫ్రంట్ వ్యూ ఇస్తుంది, బ్యాక్ వ్యూ ఇస్తుంది. నాకు 2 వ్యూస్ కావాలంటే మధ్యలో ఒక లైన్ కొట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఫ్రంట్లో నువ్వు జూమ్ చేయాలన్నా, బ్యాక్లో జూమ్ చేయాలన్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ అదే స్క్రీన్ నువ్వు లాక్ చేయాలంటే లాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ ఏంటంటే నువ్వు డాష్ క్యామ్ కొనాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే ఇక్కడ నీకు ఏదైతే IRVM ఉందో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కంటిన్యూగా రికార్డ్ చేస్తూనే ఉంటుంది. బై మిస్టేక్ నువ్వు ఎవరికైనా వెళ్ళి పెట్టినా, వాడొచ్చి నీకు పెట్టినా లాస్ట్ 3 minutes డేటా మాత్రం నీ దగ్గర ఖచ్చితంగా చేరుతుంది అన్నమాట. అన్ని మనం ఫీచర్స్ ఉన్నాయి ఈ IRVMలో. అండ్ ఈ వెహికల్కి మనకి ADAS Level 2 ఉంది కాబట్టి దానికి సంబంధించిన కెమెరా అయితే దీని లోపల ఉంది. ఆటో రెయిన్ వైపింగ్ ఏదైతే సెన్సార్స్ ఉంటాయో అవి కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ చూస్తేనైతే నీకు ప్యాసింజర్ యొక్క ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ambient లైటింగ్ సంబంధించింది. అండ్ దీని యొక్క పానరోమిక్ సన్ రూఫ్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇవి. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఎటువంటి వ్యానిటీ మిర్రర్ లేదు, ఇక్కడ మాత్రం మిర్రర్ ఉంది. అండ్ విత్ లైట్ కూడా ఉంది, అది హాలోజన్ బల్బ్ వేయడం అయితే జరిగింది. సో ఇది మనం ఈ కార్లో ఉన్న ఫ్రంట్ ఏరియా. వన్స్ ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి బ్యాక్ ఏమైందో కూడా చెక్ చేద్దాం. సో నేనైతే ఇప్పుడు దీని యొక్క సెకండ్ రోలో ఉన్న టాటా హ్యారియర్ EV దగ్గర. సో వెనుక చూస్తేనైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ ఉంది. అండ్ ఫుట్ కూడా మంచిగా లోపల పెట్టేసుకోవచ్చు. థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ పైన హెడ్ స్పేస్ ఉందో ప్రాపర్గానే ఉంది. అండ్ వెహికల్ హైట్ కూడా నీకు పెద్ద డిక్లైన్ కాలే కాబట్టి స్ట్రైట్ రూఫ్ వెళ్తుంది కాబట్టి నీకు పెద్దగా కంజెషన్ అనిపించదు. అండ్ వెనక నీకు కంఫర్ట్ కోసం ఏమైనా చూస్తున్నావు అనుకో, ఒకవేళ మంచిగా నిద్రపోతే ఇది ఏదైతే ఉందో ఇది మనము మన నెత్తి అటు ఇటు పడకుండా ఇట్లా ఆపేస్తుంది. సో నువ్వు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పడుకోవడమే. సో నువ్వు వెళ్ళి పక్కన వాళ్ళ మీద కానీ అట్లా ఏం పడకుండా పీస్ఫుల్ స్లీప్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో దాన్ని మనం స్ట్రేట్ చేసేద్దాం. ఇంకోటి వెనక మనకి సన్ బ్లైండర్స్ కూడా వీళ్ళు కంపెనీ ఫిటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాగా సన్నీ ఉన్న టైంలో మనము దీన్ని అయితే ఈజీగా వాడేసుకోవచ్చు. అండ్ మనకి వెనక కూడా AC వెన్స్ పిల్లర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో మంచిగా ప్రైవేట్గా హాయిగా మనం మన గాలి మన వేపు పెట్టుకొని ఈజీగా చిల్ కావచ్చు వెనక కూర్చొని. అండ్ వెనక డోర్ చూస్తేనైతే ఇది క్రేజీ అనిపిస్తుంది. ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ నీకు, పైన ట్వీటర్ ఉంది, ఆబ్వియస్లీ హ్యాండిల్. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు కంప్లీట్గా మన చేతి రెస్ట్ పెట్టుకోవడానికి. ఇక్కడ కాకుండా ఇక్కడ నీకు హ్యూజ్ బాటిల్ ఎలా కూడా పైన ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో నీ ఫోన్ అయినా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అన్నమాట. అలాంటి ఫీచర్ అయితే ఇక్కడ ఉంది. ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి వీళ్ళని రిక్వెస్ట్ అడిగి చిరాకు వచ్చినప్పుడు బాస్ మోడ్ ఉంటుంది అన్నమాట. సో దాని త్రూ నువ్వు ఇట్లా వెనక కూర్చొని ఈ పక్కకున్న బటన్స్ త్రూ ఈ యొక్క రిక్లినేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడ్ అయితే నువ్వు ఈ సీట్ని ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు మళ్ళీ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారన్నమాట ఫోన్ డ్రాప్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి నీకు 2 65 watt Type-C ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. అంత పవర్ అయితే మనకి ఇక్కడ నుంచి ఈ ఛార్జర్ నుంచి అయితే దొరుకుతుంది.
అది ఒకటి క్రేజీ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఐసోఫిక్స్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మిడిల్ పర్సన్ కి అయితే ఎటువంటి హెడ్ రెస్ట్ లేదు. ఇండైరెక్ట్ గా ఇది ఇద్దరు కూర్చుంటేనే ఇంకా లగ్జరీ అని చెప్పడం అయితే కొంచెం సటిల్ గా చెప్పినట్టు అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి రీడింగ్ లైట్. సో ఇది దీని యొక్క సెకండ్ రో. నెక్స్ట్ మనం దీని యొక్క బూట్ ఏరియాకి పోయి అక్కడే ముందు కూడా చూద్దాం. సో మనము హ్యారియర్ ఈవీ యొక్క రేర్ సైడ్ కి వచ్చేసాం. ఇది వచ్చేసి హైలైట్స్ అండ్ గుడ్ బై లైట్స్ కూడా ఉంటాయి. ఆ ఎల్ఈడి మొత్తం దాని యొక్క డిజైన్స్ లో కొట్టుకుంటా మన రా పో అవన్నీ ఇండికేషన్స్ మనకి వస్తూనే ఉంటాయి. మనం దీని యొక్క బ్యాక్ స్ట్రక్చర్ చూసుకుంటేనైతే పైన ఫస్ట్ నీకు కనబడేది షార్క్ ఫిన్ యాంటీనాకి ఒక కెమెరా అయితే ఉంటుంది. ఇది దేనికి అంటే నీకు ఫ్రంట్ ఏదైతే IRVM ఇచ్చారో అక్కడ నుంచి నువ్వు కంటిన్యూస్ గా కావాలంటే కెమెరా ఆన్ చేసుకోవచ్చు. లేదు కాదు కూడదు అంటే నార్మల్ కూడా నువ్వు వాడుకోవచ్చు. కాబట్టి దాని యొక్క కెమెరా మాత్రం వాళ్ళు అక్కడ ప్లేస్ చేశారు. ఈవెన్ 360 డిగ్రీకి కావాల్సిన కెమెరా వచ్చేసి మనకి ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ చూస్తున్నైతే మనకి ఇక్కడ బ్రేక్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఒకటి ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అనుకోవచ్చు. అండ్ ఎటువంటి డక్టైల్ లాంటివి ఏం లేవు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక పులి ఇంకా 2 పిల్లలు అయితే ఇక్కడ చిన్న బొమ్మ అయితే వేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ గా డీఫాగర్ లైట్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ వెనక మనకి వైపర్ విత్ ఆబ్వియస్లీ లిక్విడ్ అయితే వస్తుంది. అండ్ మళ్ళా టాటా లోగో అయితే కనబడుతుంది. Harrier.ev అని దాని యొక్క నేమ్ ప్లేట్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మళ్ళీ నీకు ఎయిర్ కర్టన్స్ కనబడుతున్నాయి. అండ్ నీకు ఏదైతే మనము బ్యాక్ సైడ్ ఎప్పుడైతే రివర్స్ చేస్తామో దానికి కావాల్సిన హాలోజన్ బల్బ్ అండ్ ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి అటు ఇటు. ఇక్కడ చూస్తున్నైతే కంప్లీట్ గా నీకు క్వార్టర్ ప్యానల్ గానీ అవన్నీ సేమ్ బాడీ కలర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ 1 2 3 4 5 6 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీని యొక్క లోవర్ బంపర్ మళ్ళీ వీళ్ళు సిల్వర్ కలర్ లో అయితే ఇస్తున్నారు. దీని యొక్క డిపార్చర్ యాంగిల్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా హెడ్ ఉంది. కింద చూస్తున్నైతే మనకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. మన ఐసీ కార్స్ కి అయితే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నీకు కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ లో వాడిన సస్పెన్షన్ మాత్రం అసలు అదొక నిజం చెప్పాలంటే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అంటే అండ్ వెనక ఒకవేళ నువ్వు దీని యొక్క టైల్ గేట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇలా మనం జస్ట్ లెగ్ తో గెస్చర్ ఇస్తే మనకైతే ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతే నీకు ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ యొక్క వెహికల్ లో నీకు 502 లీటర్స్ అయితే వీళ్ళు బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు అలా పడకుండా ఉండడానికి. కాబట్టి నీకు సీట్స్ ఫోల్డ్ చేసుకోవాలి. 60-40 ఫోల్డ్ చేసుకుంటే ఇలా బ్యాగులు పడవు. మనమే ఇరికించి పెట్టాము. అండ్ ఇది నా బ్యాగే. అండ్ నీకు ఇక్కడ ట్రే అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీనికి కావాల్సిన చార్జర్ అయితే ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ హ్యారియర్ ఈవెన్ అయితే కనబడుతుంది మనకి. అండ్ దీని కింద స్పేర్ టైర్ ఉంది. ఇక్కడ ఒకటి నీకు కొంచెం వింతగా ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే దాని యొక్క ట్రంక్ స్పేస్ కి వస్తావో లగేజ్ మనం కిందకి పెట్టడం అలవాటు కదా, దాని లగేజ్ ఏరియానే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నీకు పెద్ద పెద్ద సూట్ కేసులు నిలబెడితేనే అయితే పోవు, పండబెట్టాలి. పండబెడితే మనకి డైరెక్ట్ గా ఈ గ్లాస్ ఏదైతుందో అది కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి నీకు అనేది విజన్ అనేది ఉండదు అనమాట. దీనికి పంచర్ కిట్ ఇచ్చిరా, టూల్ కిట్ ఇచ్చిరా? టూల్ కిట్ ఇచ్చినట్టున్నారు. టూల్ కిటే ఉంది. దీని యొక్క అలాయ్ మాత్రం చాలా బోరింగ్ ఉంది సిల్వర్ కలర్ లో. అండ్ వెనక చూస్తున్నైతే నీకు కంప్లీట్ గా వీళ్ళు ఈ రబ్బర్ స్ట్రిప్స్ అయితే ఇస్తున్నారు. అన్ని కార్స్ లో ఉంటాయి. దేనికి వాడతామంటే మనము వాన ఇవన్నీ పడ్డప్పుడు ఆపడానికి అయితే చాలా మటుకు వాడతారు అనమాట దీన్ని. ఇంకొచ్చేసి దీనికి సబ్ ఊఫర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీకు హుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఆబ్వియస్లీ ఇది ఎలక్ట్రానిక్ టైల్ గేట్ కాబట్టి మనం ఒక ట్యాప్ ఆఫ్ బటన్ తోటి మూసేయచ్చు. అండ్ బ్యాక్ కొంచెం వెనకకు ఉండాలి ఎప్పుడైతే ఇది మూసుకుంటుందో. సో ఈ యొక్క ట్రంక్ నువ్వు ఒకవేళ రిమోట్ కీ నుంచి ఓపెన్ చేయాలనుకుంటే డబల్ ట్యాప్ చేయగానే ఇదైతే ఓపెన్ అయిపోతుంది. మళ్ళా ఇది నొక్కేస్తే ఇది ఒక్కటి నాకు చాలా చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే చేతుల్లో బాగా సామాన్లు ఉంటాయి కాబట్టి నాకు ఈ లెగ్ గెస్చర్తో ఇట్లా అంటే ఓపెన్ అయితే చూడు అది పర్ఫెక్ట్గా అని చెప్పుకోవచ్చు.